This conference will now be recorded. So this is Chandra. I have total 8 years of Pega experience and 4 years of training experience. And I still work in a very big MNC and I have worked on many complicated projects. So that experience will be much useful for you. I can able to guide with the best business scenarios. So it will be useful in most of the interview questions as well as in the coming project interview. I mean, in the next in your career as well. So let's get started. So before starting this video, I think you'll be having many questions in your mind, like what is Pega? Why do we go for Pega? So what are the competitors of Pega? What will be the salaries of Pega? So I just have completed my BTech. So can I go for Pega? I have a lot of gap in my career. So can I go for Pega? So if I just join in Pega, in the next how many years I can able to survive in the market? So these kind of questions you'll be getting in your mind. So let's get clear everything in the next 10 to 15 minutes. So even after that, if we have any doubts also, we can discuss, no issues. So let's get started now. So the very first question, what we get in our mind about this is, what is Pega? So the simple answer for this is, Pega is used for developing web applications. Okay. There are many web applications created from past many years. సో చాలా సంవత్సరాల నుంచి వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు పెగా కొత్తగా వచ్చి వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి వచ్చింది. Okay, so there should be some specialty of this Pega tool, right? So unless there is big specialty of this Pega tool, we will not be using this for for web developing in this particular range. Okay, so all the traditional applications which are created so far will be having 3 layers. సో ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ కి 3 layers ఉంటాయి జనరల్ గా. సో ఫ్రంట్ ఎండ్ లేయర్ ఆర్ ద యూఐ లేయర్ ఆర్ ద బ్యాక్ ఎండ్ లేయర్ ఆర్ ద బిజినెస్ లాజిక్ లేయర్ ఒకటి ఉంటుంది, అండ్ డేటాబేస్ లేయర్. సో ఏ అప్లికేషన్ అయినా 3 లేయర్స్ ఉండాల్సిందే. సో యూఐ లేయర్ లో ఆర్ ఫ్రంట్ ఎండ్ లేయర్ లో జనరల్ గా HTML CSS యూస్ చేస్తారు. సో ఎవరివన్ అండర్స్టాండ్ తెలుగు, రైట్? హియర్ నో ఇష్యూస్, నో? ఓకే. సో ఇన్ ద యూఐ లేయర్ లో HTML CSS యూస్ చేస్తారు, అండ్ స్క్రిప్టింగ్ కోసం ఎనీ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ లైబ్రరీ యూస్ చేస్తారు. లైక్ jQuery కానీ, Angular JS కానీ, React JS కానీ, Backbone JS కానీ. సో ఎనీ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి యూస్ చేస్తారు అనమాట. ఒక బిజినెస్ లాజిక్ లేయర్ లో ఆర్ బ్యాక్ ఎండ్ లాజిక్ లేయర్ లో ఏ అప్లికేషన్ కైనా ఇదర్ జావా యూస్ చేస్తారు, .NET కానీ, పైథాన్ కానీ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఒక డేటాబేస్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో డేటాబేస్ ఎలా ఉంటుంది? ఏదర్ ఒరాకిల్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ SQL ఉంటుంది, MongoDB ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇది పాస్ట్ ఒక 20 years నుంచి మనం చూస్తున్న ట్రెడిషనల్ అప్లికేషన్స్ లో ఫాలో అవుతున్న ట్రెండ్. సో ఇప్పుడు కరెంట్ గా పెగా వచ్చి ఏం చేస్తుందంటే, ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన టెక్నాలజీస్ కంప్లీట్ గా ఆటోమేట్ చేసేసింది. సో HTML ఫ్రంట్ ఎండ్ లో యూస్ చేసిన టెక్నాలజీస్ మొత్తాన్ని ఆటోమేట్ అయిపోయాయి, బ్యాక్ ఎండ్ లో యూస్ చేసిన టెక్నాలజీస్ కూడా ఆటోమేట్ అయిపోయాయి, అండ్ డేటాబేస్ క్వైరీస్ కూడా కంప్లీట్ గా ఆటోమేట్ అయిపోయాయి. సో ఒక పెగా అనే ఒక టూల్ లో ఆల్ ద నెసెసరీ టెక్నాలజీస్ which are useful for developing one web applications, so those are completely automated. So using this Pega tool, we can able to develop one complete web application without we having knowledge on any of these technologies. సో మీకు HTML5 అంటే తెలియకపోయినా పర్లేదు, జావా స్క్రిప్ట్ లైబ్రరీ రాకపోయినా పర్లేదు, జావా .NET కానీ మీకు SQL క్వైరీస్ ఏమీ రాకపోయినా పర్లేదు, ఈవెన్ దెన్ వీ కెన్ బికమ్ end to end వెబ్ డెవలపర్ యూజింగ్ దిస్ Pega tool. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ Pega tool. సో Pega ఒక ఆటోమేటెడ్ టూల్, దానిలో కావాల్సిన టెక్నాలజీస్ మొత్తం ఆటోమేటెడ్ అయిపోయినాయి. సో ఒక ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ మొత్తం ఆటోమేటెడ్ అయిపోయాయి. సో మీరు ఒకసారి పెగా నేర్చుకుంటే మీరు ఇంతమందిని డెవలపర్స్ ని రీప్లేస్ చేసేయగలరు. సో నాకు జావా వచ్చు, నేను ఒక వెబ్ డెవలపర్ని అంటే, మీరు ఒక పెగా డెవలపర్ అంటే మీకు జావా కన్నా రిమైనింగ్ టెక్నాలజీస్ కొన్న పవర్ ఉంటుంది మీకు. సో అది పెగాలో ఉన్న అడ్వాంటేజ్. మీకు ఇంటర్వ్యూస్ లో కూడా no one will ask you questions on HTML or JavaScript or Java or database queries. So no questions will be asked on any of these technologies. So they'll be just asking you questions on Pega and its implementation. Okay, so that is the major advantage and specialty of this Pega tool. So finally, Pega is one automated tool which is completely constructed using Java technology. And in the front end part, it will be using like HTML5 and the CSS3. So these two are the latest technologies, latest markup languages for the designing part.
So HTML5 is the latest technology for the front-end development, and CSS. In CSS, CSS3 is the latest now. These two are completely automated in Pega 2. Okay, so UI technologies are automated, backend technologies like Java completely automated, and it has automated database queries also, database environment also. Like Postgres will be the default installed with this Pega tool. Suppose if your client has a requirement to connect our application, suppose మీరు Citibank application అనేది ఏమైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో కస్టమర్ మీకు క్లయింట్ Citibank పర్సన్, సో అతను నాకు పెగాతో నాకు అప్లికేషన్ కావాలి, కానీ నాకు డేటాబేస్ ఏమో ఆరకల్ కావాలి ఆర్ మైక్రోసాఫ్ట్ SQL కావాలి అన్న, Pega is providing that feature. So the applications what are being developed on Pega can able to connect it to any of the external database. So that feature is being provided by Pega. So most of the clients are getting attracted today. So most of the clients are accustomed in using Oracle. So even the application what I am using is connected using Oracle only. So likewise, it can be connected to any of the external database. So that is the big advantage from the customer perspective, client perspective. So as I told you, there is no prerequisite required in learning Pega in cracking the job. సో మీకు ఏమీ రాకపోయినా పర్లేదు. సో నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాకు ఒక 4 years గ్యాప్ ఉంది కెరియర్లో, నాకు అసలు సాఫ్ట్వేర్ కల్చరే తెలియదు అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు కోడింగే ఉండదు, మీరు చేయాలి అన్నా మీకు కోడింగే ఉండదు ఇక్కడ. సో కంప్లీట్గా HTMLతో ఆటోమేటెడ్ అయిపోయింది. మీరు ఒక వెబ్ డిజైన్ చేయాలి అనుకుంటే నార్మల్గా వేరే టెక్నాలజీస్తో అయితే, ఐ మీన్ HTMLతో మీరు ట్రెడిషనల్గా డెవలప్ చేయాలనుకుంటే మీరు ఇన్పుట్ కోడ్స్ ఇవన్నీ యూస్ చేయాల్సి వస్తుంది. ఇంకా బ్యాక్ ఎండ్ లో జావా కూడా .NET కూడా రాయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ అయిపోయింది కాబట్టి మీరు జస్ట్ ఆ కంట్రోల్స్ యూస్ చేసుకోవడం తెలియాలి. సో జస్ట్ టెక్స్ట్ బాక్స్ కు కంట్రోల్ ఉంటుంది. సో లైక్ వైస్ ఎవ్రీథింగ్ దానికి ఒక కంట్రోల్ ఉంటుంది. ఆ కంట్రోల్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు. సో అప్లికేషన్స్ కెన్ బి డిజైన్ యూజింగ్ ఇన్ Pega బై జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్ విత్ ద డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్స్. ఓకే, సో జావా కూడా కంప్లీట్ ఆటోమేటెడ్ అయిపోయింది అనుకున్నాం కదా. సో ఆటోమేటెడ్ అయిన జావాని మెథడ్స్ ఫామ్ లో యూజ్ చేస్తారు. సో ఆ మెథడ్స్ అన్ని ఒక రూల్స్ లో ఉంటుంది. సో పెగాలో ప్రతిదీ ఒక రూల్ అంటాము, అది యాక్టివిటీ రూల్ అని ఇక్కడ ఈ కేసులో. సో యాక్టివిటీ అనేది ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ లో ఆటోమేటెడ్ జావా కోడ్ ఉంటుంది. సో మనకు ఆ జావా కోడ్ తెలియకపోయినా పర్లేదు, సో జస్ట్ ఆ యాక్టివిటీ నేమ్ తెలిస్తే చాలు, అది ఇక్కడ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అది ఓన్ గా కూడా రాయాల్సి వస్తుంది యాక్టివిటీ రూల్స్. సో ఈ టెక్నికల్ తర్వాత డిస్కస్ చేద్దాము. ఓకే, సో జావా ఇస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ మెథడ్స్, అండ్ we will be using those methods for the business processing here. So finally, no one will be asking you questions apart from Pega, and there is no prerequisite required also. So you might be from any of the background. Okay, so suppose if you want to design one sample web application, ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, జనరల్గా ఏమేమి యూస్ చేస్తాము, ఫస్ట్ నేమ్ అనేది ఒకటి క్యాప్చర్ చేస్తాం, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, జెండర్, సో ఇలాంటి బేసిక్ థింగ్స్ క్యాప్చర్ చేస్తాం అనమాట. సో Pega యూస్ చేయకుండా నార్మల్ టెక్నాలజీస్ యూస్ చేసుకున్నాం అనుకోండి, నార్మల్ ట్రెడిషనల్వి HTML, జావా ఇవన్నీ. సో ఏం చేయాల్సి వస్తుంది, మనకి ఫస్ట్ నేమ్ అనే కంట్రోల్ ఒక ఇన్పుట్ కంట్రోల్ మనమే రాసుకోవాలి. సో ఈ టెక్స్ట్ బాక్స్ కి మనమే ఒక కంట్రోల్ రాసుకోవాలి, రేడియో బటన్ కి ఒక కంట్రోల్ రాసుకోవాలి, చెక్ బాక్స్ ఒక కంట్రోల్ రాసుకోవాలి. అలా ప్రతి దానికి మనమే ఇన్పుట్ కోడ్స్ రాసుకోవాల్సి వస్తుంది. కానీ పెగాలో చెప్పినట్టు అంతా ఆటోమేటెడ్ అయిపోయింది. సో ప్రతి దానికి మీరు ఇన్పుట్ కోడ్ తో ఒక కంట్రోల్ రాయాల్సిన అవసరం లేదు, ప్రతిదీ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్ గా ఇలా వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను జస్ట్ ఊరికే Pega టూల్. సో Pega టూల్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఒక నార్మల్ ఒక బేసిక్ వెబ్ అప్లికేషన్. సో ఫస్ట్ నేమ్ ఇలాంటి కంట్రోల్స్ ఇవన్నీ. సపోజ్ నాకు ఏమైనా కొత్త కంట్రోల్ కావాలనుకోండి, సో జస్ట్ ఇది ఓవర్వ్యూ కోసమే, మీకు అర్థం కాకపోయినా ఇప్పుడు ఏం కాదు. సో ఇది ఒక శాంపుల్ వెబ్ అప్లికేషన్. సపోజ్ నాకు ఇక్కడ కొత్తగా ఒక రేడియో బటన్ పెట్టమని చెప్పి రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి. సో జస్ట్ ఒక రేడియో బటనో లేదంటే టెక్స్ట్ ఇన్పుట్ ఒక టెక్స్ట్ ఏరియానో ఏదో ఒకటి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాను. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి సేవ్ చేస్తాను అంతే. సో నేను దాని అవుట్పుట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ రిఫ్రెష్ చేస్తాను, అక్కడ ఒక ఇమేజ్ డిలీట్ చేశాను, కొత్త టెక్స్ట్ ఏరియా పెట్టాను. సో చాలా సింపుల్ గా అయిపోయింది. అదే వేరే HTML ఇట్లతో అయితే కనుక ఒక్కొక్క కంట్రోల్ కి నేను ఇన్పుట్ కోడ్ రాయడానికి చాలా టైం పడుతుంది, మినిమం ఒక 2-3 minutes అయినా టైం పడుతుంది. ఇక్కడ సెకండ్స్ లో అయిపోతుంది అనమాట. సో అది HTML ఆటోమేటెడ్ అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు CSS స్టైలింగ్ కూడా,
సపోజ్ మీకు ఇక్కడ 2 ఇన్ ఏ రో వస్తున్నాయి కదా, మీకు ఇక్కడ అవుట్పుట్ చూస్తే మీకు ఒక రోలో 2 వస్తున్నాయి. మీకు బై ఛాన్స్ మీకు 3 కావాలో లేదా 4 కావాలో అన్నా మీరు సింపుల్ ఇక్కడ మార్చేస్తే చాలు. సో సిఎస్ఎస్ కూడా కంప్లీట్ ఆటోమేటెడ్ అయిపోయింది. సో ఇది స్కిన్ రూల్ నుంచి వస్తాయి, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో నాకు 3 ఇన్ ఏ రో కావాలి అన్నారు అనుకోండి, సో జస్ట్ దీన్ని డైనమిక్ లేఅవుట్ సెట్టింగ్స్ లో 3 గా మార్చేస్తే చాలు. సో దీని అవుట్పుట్ చూడాలన్నా రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ గా 3 ఇన్ ఏ రో వస్తాయి. సో ఇదే మనం డిజైన్ చేసేది. రిమైనింగ్ ఇదంతా ఓటీపీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో అంత సింపుల్ గా అయిపోతుంది. సో హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ కానీ చాలా ఆటోమేటెడ్ అయిపోయింది అనమాట. సో వేరే టెక్నాలజీ, నార్మల్ ట్రెడిషనల్ టెక్నాలజీస్ తో చేయాలంటే కనుక మినిమం చాలా టైం పడుతుంది. సో ఇది జస్ట్ ఒక 10% ఆఫ్ టైం తోనే చేసేవచ్చు, అంత ఆటోమేటెడ్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకే, సో వన్స్ ఒకసారి కస్టమర్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక, ఇప్పుడు నేను రిజిస్టర్ అని బటన్ క్లిక్ చేస్తే జనరల్గా ఏం చేయాల్సి వస్తుంది, నేను డేటా మొత్తం క్యాప్చర్ చేసి ఆ క్యాప్చర్ అయిన డేటాని నేను డేటాబేస్ లో పెట్టాల్సి వస్తుంది. నేను అంతా డేటా సేవ్ చేసుకోవాలి కదా కస్టమర్ డేటాని. సో నార్మల్ గా పెగా యూస్ చేయకుండా వేరేది టెక్నాలజీస్ యూస్ చేస్తే ఏం చేయాలంటే, ఇప్పుడు రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఒక జావా కోడ్ రాసుకోవాల్సి వస్తుంది. జావా కోడ్ రాసి ఈ కంట్రోల్స్ లో ఉన్న డేటా మొత్తం నేను క్యాప్చర్ చేసుకుని ఆ డేటాని నేను డేటాబేస్ లో పోస్ట్ చేయాలి. సో అక్కడ నేను కొంచెం డేటాబేస్ క్వైరీస్ కూడా రాయాల్సి వస్తుంది. ఇన్సర్ట్ క్వైరీస్, అప్డేట్ క్వైరీస్ రాయాల్సి వస్తుంది. తర్వాత నేను డేటాను మళ్ళీ రిట్రైవ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సెలెక్ట్ క్వైరీస్, డేటాబేస్ లో మళ్ళీ క్వైరీస్ రాసుకోవాలి, మళ్ళీ జావా కోడ్ రాసుకోవాలి, అండ్ మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ లో ఇక్కడ యూఐలో పోస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఇక్కడ పెగా యూస్ చేసి వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీరు జావా కోడ్ సింగిల్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు, మీకు డేటాబేస్ క్వైరీస్ కూడా రాయక్కర్లేదు. సో జస్ట్ రిజిస్టర్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ డేటా మొత్తం క్యాప్చర్ అయిపోయి డేటాబేస్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. మీకు డేటాబేస్ లో కూడా డేటా చూపిస్తాను మీకు. సో డేటాబేస్ లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ జావా కోడ్ రాయట్లేదు, సింగిల్ పీస్ ఆఫ్ డేటాబేస్ ఎస్క్యూఎల్ క్వైరీ కూడా రాయట్లేదు, అండ్ దట్ మీకు క్వశ్చన్స్ కూడా ఏమి రావు ఇంటర్వ్యూస్ లో మీరు. అండ్ రియల్ టైమ్ లో కూడా మీరు 99% మీకు జావా కోడ్ రాయాల్సిన అవసరం కూడా రాదు. మోస్ట్లీ ఎల్ఎస్ఎస్ కి లేదంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్న పెద్ద పెద్ద సీనియర్స్ కి కొత్త కోడ్ రాయమని చెప్పి ఛాన్సెస్ వస్తాయి తప్ప, నార్మల్ ఒక 5 to 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బిలో వాళ్ళకి మాత్రం పెగాలో ఖచ్చితంగా అయితే రాదు. ఉన్నదాన్ని యూజ్ చేసుకోవటం మనకు తెలియాలి. సో జావా కోడ్ మీద కానీ ఎస్క్యూఎల్ మీద కానీ మనకి వర్క్ చేసే ఫీజిబిలిటీ అంత త్వరగా రాదనమాట. ఓకే, సో ఒకసారి కస్టమర్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక, సో మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేస్తారు కదా. సో కొన్ని కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో కస్టమర్ నాకు ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఎంటర్ చేసి రిజిస్టర్ బటన్ కొట్టగానే నాకు సరే పర్టికులర్ కస్టమర్ కి ఒక మెయిల్ వెళ్ళాలి. సో థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ విత్ అస్ ఆర్ థ్యాంక్ యూ ఫర్ ప్లేసింగ్ అన్ ఆర్డర్ ఇన్ అమెజాన్. సో ఇలాంటి ఒక ఆటోమేటెడ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆటోమేటెడ్ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి, సో మనం బటన్ రిజిస్టర్ బటన్ సబ్మిట్ బటన్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఉన్న ఈమెయిల్ ఐడి, మనం కస్టమర్ ఇచ్చిన ఈమెయిల్ ఐడిని క్యాప్చర్ చేసుకొని అది జావా కోడ్ లో ప్రాసెస్ చేసి డేటాబేస్ లో సేవ్ చేసుకుని ఆ తర్వాత ఈమెయిల్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆ ఈమెయిల్స్ అన్ని పంపిస్తాయి జనరల్ గా. కానీ పెగాలో ఇది కూడా కంప్లీట్ ఆటోమేటెడ్. సపోజ్ ఒక ఇచ్చిన మెయిల్ ఐడిని మీరు జస్ట్ కస్టమర్ కి పంపించాలనుకుంటున్నారు అనుకోండి, సో సేమ్ రిక్వైర్మెంట్ కి ఏం చేయాలంటే, మీకు చెప్పాను కదా ఎవ్రీథింగ్ ఒక జావా కంప్లీట్ గా ఆటోమేటెడ్ అయిపోయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ మెథడ్స్. సో యాక్టివిటీ రూల్స్ ఉంటాయి. సో దేర్ విల్ బి ఒక ప్రీ డిఫైన్డ్ రూల్ ఉంటుంది. ప్రీ డిఫైన్డ్ యాక్టివిటీ రూల్ అనేది ఒకటి ఉంటుంది, లైక్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. చూపిస్తాను మీకు. సో ఆటోమేటెడ్ జావా కోడ్ అని యాక్టివిటీ ఫార్మ్స్ లో ఉంటుంది, లైక్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఒక యాక్టివిటీ రూల్ నేమ్. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, తెలియపోయినా పర్లేదు, ఇప్పుడు తర్వాత ఇవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో యాక్టివిటీ అనేది ఒక యాక్టివిటీలో కంప్లీట్ గా మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ లో ఆటోమేటెడ్ జావా కోడ్ ఉంటుంది. సో మీకు నేమ్ తో అర్థమైపోతుంది. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అంటే ఇది ఆటోమేటెడ్ జావా కోడ్. మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేసి మీరు చూసుకోవచ్చు కూడా. సో ఇదంతా దానిలో ఉన్న జావా కోడ్. మీకు అర్థం కాకపోయినా 1% ప్రాబ్లం కూడా లేదు, నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో ఈ యాక్టివిటీ రూల్ ని మనం ఏం చేస్తామంటే, జస్ట్ దాని మీద బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యాక్టివిటీ రూల్ కాల్ చేస్తాం. ఓకే, యాక్టివిటీ రూల్ కాల్ చేస్తాము. ఇక్కడ మన ఈమెయిల్ ఐడిలో ఇచ్చిన దాన్ని మనం ఒక పారామీటర్ గా పాస్ చేస్తాం అంతే. ఈమెయిల్ ఐడిని ఆ జావా కోడ్ ఆ యాక్టివిటీకి పంపిస్తాము. ఆ యాక్టివిటీ ఈ బటన్ క్లిక్ మీద కాల్ చేస్తాం అనమాట. అంత సింపుల్ అయిపోయింది. సో జస్ట్ బటన్ క్లిక్ చేసి ఆ యాక్టివిటీ రూల్ నేమ్ ఇక్కడ ఇస్తే, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ యాక్టివిటీ రూల్ నేమ్ ఇక్కడ ఇస్తే ఆటోమేటెడ్ గా మెయిల్ వెళ్ళిపోతుంది. సో 2 recipients అవన్నీ పారామీటర్స్ పాస్ చేస్తాము, ఇక్కడ నుంచి తీసుకుంటుంది.
సో ఆటోమేటెడ్ గా మెయిల్ వెళ్ళిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, లెస్ దాన్ 10 seconds లో మనం ఈ రిక్వైర్మెంట్ మనం అప్రోచ్ చేయొచ్చు. కానీ వేరే టెక్నాలజీస్ లో అయితే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. సో అంత ఆటోమేటెడ్ అయిపోయింది. సో ఇంత డీటెయిల్ ఎందుకు చెప్తున్నానంటే, సో పెగా ఎంత ఆటోమేటెడ్ అయిందో మీకు చెప్తామనంతా. ఓకే, సో ఫైనల్లీ పెగా ఈస్ యూస్డ్ టు డెవలప్ అప్లికేషన్స్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయాలంటే అప్లికేషన్స్ గురించి, వెబ్ అప్లికేషన్ ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయాలనుకుంటే కనుక, ఏ ఆర్గనైజేషన్ కైనా 2 types of applications ఉంటాయి. So the application what we see on the internet and the application what we see on the intranet. So intranet అంటే ఏంటి అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లెవెల్ యూజ్ చేసేది. ఓకే, సో ఇప్పుడు లెటెస్ట్ టేక్ సిటీ బ్యాంక్ అనే ఒక అప్లికేషన్ ఉంది. సో సిటీ బ్యాంక్ అప్లికేషన్ విల్ బి హ్యావింగ్ వన్ మెయిన్ వెబ్సైట్ అండ్ n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ వెబ్సైట్స్. సపోజ్ నాకు ఇప్పుడు సిటీ బ్యాంక్ అప్లికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఏం చేస్తాను, జస్ట్ గూగుల్లో citibank.com అని చూస్తాను. సో I'll be getting basic information about that. Why? Because it has been placed on the internet, and there will be n number of internal applications also within one organization which will be used only by that organization level people. ఓకే, సపోజ్ మీరు ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ కి అప్లై చేస్తున్నారు అనుకోండి. సో ఏం చేస్తారు, జస్ట్ ఊరికి ఎంక్వైరీ పెడతారు, ఒక పర్సన్ మీ దగ్గరకు వస్తారు, ఒక రిప్రజెంటేటివ్ మీ దగ్గరకు వచ్చి సో నెసెసరీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు అంతే. సో నెసెసరీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్నల్ గా ఉన్న పోర్టల్స్ లో అప్డేట్ చేసుకుంటారు. అంతేగాని మనము ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తో మనం ఎక్కడ ఓన్ గా మనం చేయలేం. ఎందుకంటే అప్లికేషన్ ఓన్లీ ఇంటర్నల్ లెవెల్ పీపుల్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది అనమాట. సో అలా చాలా ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి ఒక ఆర్గనైజేషన్. సో సిటీ బ్యాంక్ కి లోన్స్ క్రియేషన్ చేయడానికి ఒక అప్లికేషన్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ కి ఒకటి ఉంటుంది, అకౌంట్ క్రియేషన్ కి ఉంటుంది, శాలరీ మేనేజ్మెంట్ కి ఉంటుంది, రివార్డ్ పాయింట్స్ కి ఉంటుంది, సో ఫీస్ క్యాలిక్యులేషన్ కి ఒక పోర్టల్ ఉంటుంది. లైక్ వైజ్ n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి ఏ ఆర్గనైజేషన్ కైనా. ఓకే, సో ఇవన్నీ ఇంటర్నల్ అప్లికేషన్స్ అంటారు. సో ఇంటర్నల్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెసిబుల్ ఓన్లీ బై ద ఇంటర్నల్ ఎంప్లాయీస్ వర్కింగ్ విత్ ఇన్ దట్. సపోజ్ మీరందరూ ఒక కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి, మీరు మీ కాలేజ్ గురించి నాకు ఏమైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి, నేను ఏం చేస్తాను, జస్ట్ ఊరికి మీ కాలేజ్ నేమ్ కొడతాను, లైక్ సత్యభామ యూనివర్సిటీ అనుకుందాము. సో అది నేను గూగుల్లో కొడితే నాకు దాని గురించి బేసిక్ డీటెయిల్స్ వస్తుంది. మీరందరూ సత్యభామ కాలేజ్ లో స్టూడెంట్స్ అనుకోండి, మీకేముంటుంది, మీకు ఎక్స్ట్రా పోర్టల్స్ ఉంటాయి. మీరు లైబ్రరీలో లైబ్రరీ మేనేజ్మెంట్ ఒక పోర్టల్ ఉంటుంది మీ బుక్స్ చూసుకోవడానికి. లేదు అనుకుంటే కనుక మీరు ఫీ ఎంత పే చేస్తారో చూసుకోవాలనుకుంటే అదొక పోర్టల్ ఉంటుంది. మీ బస్ మేనేజ్మెంట్, బస్ ఫెసిలిటీస్ అలా ఉన్నాయి చూసుకోవడానికి ఒకటి ఉంటుంది. లైక్ వైజ్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ కేవలం మీరు మాత్రమే యాక్సెస్ చేయగలరు, నేను బయట వాడిని, సో నేను యాక్సెస్ చేయలేను. సో అలాగా ఒక ఆర్గనైజేషన్ కి ఒక ఇంటర్నల్ వెబ్సైట్ ఉంటుంది, ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, చాలా ఇంటర్నల్ వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంకొక ఫెయిర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. Suppose if you want to book one Tatkal ticket, so in irctc.com, if I'm trying to book one Tatkal ticket, it will be taking almost like 2 to 3 minutes of time for me. If at all, if I directly go to the counter, Tatkal counter directly in person and ask for a Tatkal ticket, they will be issuing that in less than 10 seconds of time. Okay, why? Because the application what I am using from the internet is different from application what they are using from the intranet. Okay, so their applications will be different and mine will be different. So the application, if you ever see those applications, those will be completely black and white screen, meaning those are not at all bothered about the user interface. So look and feel, styling ki valku asalu care cheyaru. So application only for the business processing kosame use chestunaru. కానీ మెయిన్గా ఇంటర్నెట్ లో పెట్టే వెబ్సైట్స్ మాత్రం యూజర్ ఇంటర్ఫేస్ బాగుండాలి, నీట్ గా ఉండాలి, చాలా ఉంటాయి. సో ఎక్స్ట్రా సిఎస్ఎస్ స్టైల్స్ లోడ్ చేస్తారనమాట ఎగ్జిస్టింగ్ కోడ్ మీద. సో అందుకనే చాలా స్లో అయిపోతుంది. ఓకే, కానీ ఇంటర్నల్ వెబ్ అప్లికేషన్స్ ఓన్లీ ఇంటర్నల్ పీపులే యూజ్ చేస్తారు, వాళ్ళకి అసలు స్టైలింగ్ గురించి ఏం పట్టించుకోరు. ఓన్లీ వాళ్ళ బిజినెస్ ప్రాసెసింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది, ఎంత స్పీడ్ గా జరిగితే వాళ్ళకి అంత బిజినెస్ జరుగుతుంది. సో అందుకని ఇంటర్నల్ అప్లికేషన్స్ చాలా స్పీడ్ గా ఉండటానికి కోసం వాళ్ళు సిఎస్ఎస్ స్టైల్స్, HTML5 ఇవన్నీ ఏం యూస్ చేయరు. సో దే విల్ నాట్ లోడ్ ద ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ విత్ ఎక్స్ట్రా స్టైలింగ్స్, సో జస్ట్ టు ఇంక్రీజ్ దర్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఎనీ ఆఫ్ ద అప్లికేషన్, all these are internal applications, right? As I was discussing, so all these internal applications are mainly meant for increasing their business processing. Okay, all the business processing will be happening only from their internal applications. External applications will not be carrying much business every time.
So internal applications will be carrying most of the business, and that is the reason these kind of internal applications are called as business processing applications. Okay, since all the business happens in these three internal applications only, so these are called as business processing applications. And any of the tool, like Pega is one tool, any of the tool which is used to develop these internal, like these business processing applications, is called as a business processing management tool, like BPM tool. Okay, so Pega is one BPM tool which is used to develop all the business processing applications today. Okay, so ఫస్ట్ లో ఏమనుకున్నాము, పెగా అనేది ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తామని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే పెగా మెయిన్ గా ఇంటర్నల్ వెబ్సైట్స్, ఇంటర్నల్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తున్నారు టుడే. ఓకే, we can able to design main websites also using this Pega tool, but most of the clients today, not most, almost everyone, all the clients are preferring the Pega tool mostly to develop their internal websites only. So they can able to design external sites also. So they are using internal website. So finally, Pega is one BPM tool which is used to develop business processing applications. Okay. So in this Pega tool, as I told you, developing is made very easy. So you need not write any coding here. Okay, so development is made completely automated and made very easy. As I was discussing, Pega is one BPM tool, and there will be something called reporting concept also. So in each and every organization, there will be something called reporting. Suppose I am a Citibank manager. If I want to see all the credit cards issued today, okay, or if I want to see all the loans issued today, if I want to see all the reward points issued today, so likewise, so if you want to see any of the data in some visualized format, సో ఈ రోజు బుక్ అయిన తత్కాల్ టికెట్స్ నేను చూడాలనుకుంటే నేనేం చేయాలి? సో డేటాబేస్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ని నేను చెక్ చేయలేను. సో మోస్ట్లీ ఒక 1000-2000 పర్ డే ఉన్నాను అనుకోండి సపోజ్. సో నేను ఒక మేనేజర్ గా సాయంత్రం వచ్చి నాకు ఇన్ని టికెట్స్ బుక్ అయ్యే వాళ్ళ, ఇన్ని క్యాన్సిల్డ్ ఉన్నాయి, ఇన్ని వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి, సో అన్ని నేను మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసుకోలేను. So although I have every raw data in my database, I cannot able to sit back and visualize manually. Okay, so that is the reason each and every organization is relying on one tool called Tableau. So Tableau ఎందుకంటే ఒక డేటా నేను విజువలైజ్ చేయడానికి. So the existing database data ni, if I want to visualize it in some pictorial representation or in the graph charts or in the pie charts, bar graphs, any kind of data. So if I want to see the raw data in some pictorial representation, all the organizations will be going for data visualizations tools. One such is Tableau. So Tableau అనేది ఒక టూల్ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాని చాలా పిక్టోరియల్ గా చూపిస్తుంది అనమాట. సో ఇది చాలా మంది ప్రతి ఆర్గనైజేషన్ యూస్ చేస్తూ ఉంటారు. సో అదర్ ప్రాజెక్ట్స్ లో, అదర్ ఆర్గనైజేషన్స్ లో, పెగా యూస్ చేయని ఆర్గనైజేషన్స్ లో నేను డేటా విజువలైజేషన్ చూడాలి అనుకుంటే నేను ఒక Tableau టూల్ ఒకటి నేను పర్చేస్ చేసుకోవాలి యాజ్ ఎ క్లయింట్ గా. సో Tableau టూల్ పర్చేస్ చేసుకోవాలి, నేను ఇంకొక ఫ్యూ డెవలపర్స్ ని కూడా హైర్ చేసుకోవాలి, Tableau డెవలపర్స్ ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా పెగాలో reporting is also completely automated. Okay, so if you want to see the raw data in terms of one tabular form, so just generate one report. If you want to see it in one graph diagram or the bar or in the pie charts, anything, so reporting is completely inbuilt in Pega. So that is one of the biggest advantage from the client perspective to be attracted for Pega. Okay, so reporting could completely included. So almost like 90% of code got automated, and reporting is also completely automated. And apart from this, there will be one more concept called versioning. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్ ని నేను బ్లైండ్ గా ఒకే వర్షన్ లో పెట్టి, ఒకటి QA అంటే టెస్టింగ్ కి అనమాట, ఒక QA కి, ఒకటి UAT కి, ఒకటి ప్రొడక్షన్ కి నేను పాయింట్ అవుట్ చేయలేను. అందుకని వర్షన్స్ యూస్ చేస్తారు అనమాట. వర్షన్స్ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ కోడ్ ని వర్షన్స్ గా డివైడ్ చేసి, ఈ వర్షన్ QA కి ఇస్తాను, ఈ వర్షన్ డెవలప్మెంట్ లో ఉంటుంది, 3 అనే వర్షన్ నాకు ప్రొడక్షన్ లో ఉంటుంది, 4 అనే వర్షన్ ప్రీ ప్రొడ్ లో ఉంటుంది, 5 అనేది UAT లో ఉంటుంది. సో ఇలా ఎగ్జిస్టింగ్ కోడ్ ని వర్షన్స్ గా డివైడ్ చేసి అందులో వర్క్ చేసి ఏ వర్షన్ కా వర్షన్ కరెస్పాండింగ్ ఎన్విరాన్మెంట్ కి పాయింట్అవుట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్షనింగ్. సో మీకు అర్థం కాకపోయినా, వర్షనింగ్ గురించి అర్థం కాకపోయినా కంప్లీట్లీ లీవ్ ఇట్ నౌ. సో తర్వాత మనం వర్షనింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు చాలా ఈజీగా అర్థం అవుతుంది. చాలా మందికి అర్థం కాకపోవచ్చు, నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు రైట్ నౌ.
సో వాళ్ళకి అర్థం కాకపోయినా అసలు ప్రాబ్లమే లేదు. సో జస్ట్ రిమెంబర్ దట్ వర్షనింగ్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ ఇంక్లూడెడ్ ఇన్ పెగా. ఓకే, ఒకవేళ వర్షనింగ్ పెగా కాకుండా వేరే టెక్నాలజీస్ యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటి అంటే వర్షనింగ్ కోసం ఎక్స్ట్రా టీఎఫ్ఎస్ ఒకటి ఎక్స్ట్రా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది, టీమ్ ఫౌండేషన్ సర్వర్ అలాంటి కొత్తగా యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికి ఎక్స్ట్రా పే చేసుకోవాలి, దాన్ని మేనేజ్ చేయడానికి ఒక అడ్మిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ అంతా కన్నా కొత్తగా టూల్స్ పర్చేస్ చేసుకుని వాళ్ళని హైర్ చేసుకునే దానికన్నా సో పెగా తీసుకుంటే ఎండ్ టు ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ఉంటుంది, నాకు డెవలపర్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. సో అందుకనే clients are getting much attracted to Pega tool. So reporting is also completely included, versioning is also included. And apart from this, there will be concept called integration also. Integration ante enti ante, if I want to integrate my existing application with the third party application. Suppose I'm working in a Citibank. So Citibank application నేను Pega తో డెవలప్ చేస్తున్నాను. If any person coming to me and asking for a credit card, okay, credit card అడిగి ఎవరైనా వచ్చి అడిగితే I will not directly issue him credit card. First, I have to take his PAN card number. So based on the PAN card number, I'll be just entering and clicking on search button or submit button. And based on that number, I'll be getting one CIBIL score. Okay, so CIBIL score will be managed by the government, not by the Citibank or HDFC Bank or anything. So the CIBIL score has to be managed by the government. And once the Citibank application is sending one PAN card number as a request, they will be getting CIBIL score as the response. Okay, so based on this CIBIL score only, I will be deciding whether I have to issue him credit card or not. Okay, నాకు ఇక్కడ సిబిల్ స్కోర్ ఎలా వస్తుంది డైరెక్ట్ గా థర్డ్ పార్టీ అప్లికేషన్ కదా అది. సో సిటీ బ్యాంక్ అప్లికేషన్ అనేది నాది, సో ఇది పెగాతో నేను డెవలప్ చేస్తున్నాను. పెగా అంటే ఆటోమేటెడ్ గా బ్యాక్గ్రౌండ్ లో జావానే కదా. సో సిటీ బ్యాంక్ అప్లికేషన్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఆన్ జావా అండ్ ద థర్డ్ పార్టీ అప్లికేషన్ లైక్ సిబిల్ might be developed on any other technology. So government application ఏ టెక్నాలజీ మీద డెవలప్ అవ్వచ్చు. సో అది పెగా మీద డెవలప్ అయితేనే నాకు డేటా వస్తుందని ఏం కాదు, ఇది దేని మీద డెవలప్ అవ్వచ్చు, జావా కానీ .NET కానీ ఎనీ అప్లికేషన్. సో irrespective of the background technologies, Pega can able to integrate very well to get the data. So integration is made very easy and secure with this Pega tool. Okay, ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు మనం వెహికల్ మీద రోడ్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఒక పోలీస్ పర్సన్ ఆపుతాడు. పోలీస్ పర్సన్ ఆపి మన వెహికల్ నెంబర్ తీసుకుంటాడు. వెహికల్ నెంబర్ జస్ట్ ఎంటర్ చేయగానే మీకు ఇన్సూరెన్స్ లేదు, మీకు పొల్యూషన్ లేదు అని సింపుల్ గా చెప్పేస్తుంటాడు. ఫైన్ రాసి చలానా రాసేస్తాడు. సో ఎలా జరుగుతుంది ఇదంతా? ఇదివరకు అంటే మనం మాన్యువల్ గా డాక్యుమెంట్స్ అడిగేవాడు, ఇప్పుడు అలా కాదు. సో జస్ట్ నెంబర్ తో లేదంటే మన రిజిస్టర్ నెంబర్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో జస్ట్ ఊరికి స్కాన్ చేసి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. సో వాళ్ళ మొబైల్లో కానీ ఐప్యాడ్ లో కానీ యూస్ చేసే అప్లికేషన్ పర్టికులర్ గవర్నమెంట్ ఒక ఆర్టీఓది. సో ఆంధ్ర గవర్నమెంట్ ఆర్టీఓ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీఓ కానీ వాళ్ళకి వచ్చే డేటా ఒకసారి వెహికల్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి రిట్రైవ్ అయ్యే డేటా ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అన్ని బ్యాంక్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, ఆర్ కరెస్పాండింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో ఆ డీటెయిల్స్ వీళ్ళకి ఆర్టీఓ అప్లికేషన్ కి కూడా వస్తున్నాయి. ఎందుకంటే దేర్ ఇస్ హ్యాపెనింగ్ లైక్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఈ అప్లికేషన్ తో ఇంటిగ్రేట్ అయింది. సో ఆర్టీఓ అప్లికేషన్ పెగాతో డెవలప్ అవ్వచ్చు అండ్ అదర్ అప్లికేషన్ వేరే టెక్నాలజీతో డెవలప్ అవ్వచ్చు. ఓకే, సో జస్ట్ నెంబర్ ఎంటర్ చేయగానే మనం పంపించే ఒక రిక్వెస్ట్ సోప్ ద్వారా రెస్ట్ ద్వారా వెళ్ళి, మీకు అర్థం కాకపోయినా నో ఇష్యూస్, రిక్వెస్ట్ లాగా వెళ్ళి ఒక రెస్పాన్స్ తీసుకొస్తుంది. సో ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు పుల్ అవుతాయి. సో ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది మన థర్డ్ పార్టీ అప్లికేషన్ తో. ప్రతి చోట ఉంటుంది రియల్ టైమ్ లో కూడా. సో రియల్ టైమ్ లో చూస్తే ప్రతి చోట మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్, మనకి సంబంధం లేని ప్రాజెక్ట్స్ తో ఆర్ అప్లికేషన్స్ తో మనం ఇంటిగ్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంటిగ్రేషన్ is very important here. So irrespective of background technology, we can able to integrate it very well. So integrations is also made very easy and secure in this Pega. So likewise, Pega is providing end-to-end solution like easy development, reporting, versioning, and resource count will be down, and integrations likewise. It is providing almost like 90% of automated process here. Okay, సపోజ్ ఒక పెగా డెవలపర్ నేను ఇంతమందితో రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు పెగా యూస్ చేయకుండా నార్మల్ ట్రెడిషనల్ అప్లికేషన్ యూస్ చేస్తే ఒక వెబ్సైట్ డెవలప్ చేయడానికి నాకు 1 year పట్టింది అనుకుందాం. సో ఆ 1 year లో నాకు మినిమం ఒక 2 ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కావాలి, ఒక మినిమం ఒక 2 జావా డెవలపర్స్ కావాలి, 2 డేటాబేస్ డెవలపర్స్ కావాలి, ఒక టాబ్లూ డెవలపర్ కావాలి, వర్షనింగ్ కోసం ఒక అడ్మిన్ కావాలి, సో డిప్లాయ్మెంట్ కోసం ఇంకో పర్సన్ కావాలి. సో లైక్ వైజ్ ఒక 10 member టీం మినిమం కావాల్సి వస్తుంది 1 year కోసం. అలా కాకుండా పెగా టూల్ కనుక క్లయింట్ పర్చేస్ చేస్తే
నాకు ఇవేమీ వద్దు, నాకు పెగా టూల్ కావాలనుకుంటే జస్ట్ పెగా టూల్ పర్చేస్ చేస్తే ఈ 10 మెంబర్ డెవలపర్ టీమ్‌ని కాస్త వాడు జస్ట్ 2-3 మెంబర్స్‌ని పెట్టేయొచ్చు. సో మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ లేకపోయినా పర్లా, జావా రాకపోయినా పర్లా, వెర్షనింగ్ రాకపోయినా పర్లా, సీక్వెల్ క్వైరీస్ రాకపోయినా పర్లా, ఏం రాకపోయినా మీరు జస్ట్ ఒక పెగా టూల్ ఏ నాలెడ్జ్ లేకపోయినా ఇంతమంది మీరు టెక్నాలజీస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మీరు రీప్లేస్ చేసేయగలరు. సో 10 మెంబర్ టీమ్ కాస్త 2 మెంబర్ టీమ్ చేసేయవచ్చు. వాడు పే చేయాల్సింది చాలా తక్కువ అవుతుంది. ఓకే. సో అలా క్లయింట్ ప్రాస్పెక్టివ్ లో చాలా అడ్వాంటేజ్ ఉంది ఇది. అండ్ 1 year లో అవ్వాల్సిన టైం కూడా జస్ట్ 2-3 months లో అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆటోమేటెడ్ అయిపోయింది. మీకు కొత్తగా వెబ్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు. Okay, so development time has been reduced and resource cut down is also increased. So that is the reason clients are getting attracted to Pega, and n number of projects are getting increased day by day. Resource count is also bit increasing day to day. Okay, so opportunities are very high now due to the increased demand for the projects. Okay, so ఇప్పుడు salaries గురించి చూస్తే కనుక మీరు ఆన్ సైట్ లో డైరెక్ట్ క్లయింట్ కింద వర్క్ చేస్తే యూ విల్ బి పేడ్ అరౌండ్ $80 per hour. సో $80 per hour అంటే ఒకసారి ఆలోచించుకోండి మీకు ఎంత పే చేస్తారు డైరెక్ట్ క్లయింట్ కింద వర్క్ చేస్తే ఆన్ సైట్ లో. అదే ఆఫ్ షోర్ లో అయితే కనుక యూ విల్ బి పేడ్ అరౌండ్ $40 per hour ఫ్రమ్ ద క్లయింట్ ప్రాస్పెక్టివ్. ఓకే, సో పెగాకి ముందు హైయెస్ట్ గా ఉండేది ఏంటి అంటే జావా. సో జావా పర్ అవర్ $25 per hour పే చేసేవాళ్ళు. అలాంటిది పెగా వచ్చాక $40 per hour పే చేస్తున్నారు. అంటే ఆలోచించండి ఎంత డిమాండ్ ఉందో పెగాకి. సో క్లయింట్స్ కూడా అసలు హెసిటేట్ చేయట్లేదు, ఎంతైనా పే చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత పక్క డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, ఆఫ్ షోర్ లో అయితే మినిమం $40 per hour వస్తుంది. ఐ మీన్ మీ క్లయింట్ నుంచి మీకు వస్తుంది అండ్ మీ కంపెనీ అందులో చాలా పోర్షన్ తీసేసుకుంటుంది కాబట్టి మీకు నార్మల్ సాలరీ లాగానే వస్తుంది. మీరు ఒకసారి కంప్లీట్ డెవలప్ అయ్యాక మీరు డైరెక్ట్ క్లయింట్ కింద వర్క్ చేస్తే కనుక మీకు ఇంత అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. మినిమం $40 per hour వస్తుంది ఆఫ్ షోర్ నుంచి అయితే. ఆన్ షోర్ నుంచి అయితే మినిమం $60-80 per hour వస్తుంది. ఓకే, సో మార్కెట్ లో దీనికి వచ్చినంత శాలరీ ఇప్పుడు దేనికి లేదు. అండ్ ఇప్పుడు మీరు ఒకసారి జాయిన్ అయితే నెక్స్ట్ 10-15 years వరకు మీకు అసలు పెగాతో మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. సో అంత ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ అదర్ బీపీఎం టూల్స్ పెగాలో మార్కెట్ లో పెగానే కాకుండా చాలా బీపీఎం టూల్స్ కూడా ఉన్నాయి కాంపిటేటర్స్. కానీ ఏది పెగాతో ఈక్వల్ కాంపిటేటర్ కాదు అది. ఎందుకంటే అందులో నాట్ ఈవెన్ 50% కూడా ఆటోమేటెడ్ 50% కోడ్ కూడా ఆటోమేట్ అవ్వలేదు. సో మనం అక్కడ సేల్స్ ఫోర్స్ ఏదో ఒకటి టిప్కోనో ఏదో ఒక బీపీఎం టూల్ తీసుకుని నేను డెవలప్ చేస్తాను అంటే జస్ట్ 50% కూడా ఆటోమేటెడ్ అయింది. సో రిమైనింగ్ 50% కోడింగ్ మీరే చేయాల్సి వస్తుంది. సో అక్కడ మీకు బర్డెన్ పడుతుంది అండ్ క్లయింట్ కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఒక నార్మల్ పర్సన్ తీసుకుని నేను కోడింగ్ చేయాలి అనుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ ఆటోమేటెడ్ పెగా తీసుకుంటే కనుక వాడి టైం సేవ్ అవుతుంది అండ్ మీకు యాజ్ అ స్టూడెంట్ ప్రాస్పెక్టివ్ ఆర్ ద ఎంప్లాయ్ ప్రాస్పెక్టివ్ కోడింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ జస్ట్ పెగా టూల్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి తెలుసుకుంటే చాలు. ఓకే, సో నెక్స్ట్ 10-15 years వరకు అసలు మార్కెట్ లో మీరు సస్టైన్ అయిపోవచ్చు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ మీరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఒక్కసారి జస్ట్ ఇవాళ పెగా నేర్చుకుంటే ఆల్మోస్ట్ లైక్ 20-30 years మరి సర్వైవ్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను కరెంట్ వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ లో ప్రాజెక్ట్ 2002లో స్టార్ట్ అయింది పెగా మీద. ఇప్పుడు స్టార్టింగ్ వర్షన్స్ లో స్టార్ట్ అయింది 2002లో. ఈ పాస్ట్ 20 years నుంచి మా మేనేజర్ ఇంకా అక్కడే ఉన్నాడు. సో అతను ఆల్మోస్ట్ లైక్ 20 years వర్క్ చేస్తున్నాడు. అండ్ మాకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరుగుతుంది. డిమాండ్ మాకంటే మా ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్స్ బాగా పెరుగుతున్నాయి. అదన్నీ కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా. సో డే బై డే రిక్వైర్మెంట్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఇంత హ్యూజ్ ఎక్స్ట్రా డిమాండ్ ఉన్నప్పుడు నేను సపోజ్ లెటర్స్ ఇవాళ జాయిన్ అయినా మినిమం 10 years వరకు నేను సర్వైవ్ అయిపోవచ్చు. అంటే మా మేనేజర్ ఎన్ని ఇయర్స్ సర్వైవ్ అవుతున్నాడో ఒకసారి ఆలోచించుకోండి. సో ఏ టెక్నాలజీ మీకు ఇంత స్కోప్ ఇవ్వదు. మీరు ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, వేరేది ఏదైనా మైక్రోసాఫ్ట్ టూల్స్ అయినా లేదంటే ఏ టూల్స్ అయినా ఏది తీసుకున్నా మీకు ఇంత లాంగ్ స్కోప్ అయితే రాదు. దట్స్ ఫర్ 100%. ఓకే, సో ఒకసారి మీ డెవలప్మెంట్ కూడా లెటర్స్ వర్స్ట్ కేస్ వచ్చి డెవలప్మెంట్ ఫేజ్ మొత్తం ఆగిపోయింది అనుకుందాం లెటర్స్ ఒక 10-15 years తర్వాత. సో ద ఎగ్జిస్టింగ్ పెగా అప్లికేషన్స్ మొత్తం ఏమవుతాయి, దానికి సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో సపోర్ట్ కోసం కూడా ఖచ్చితంగా పెగా డెవలపర్స్ కి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఓకే, so these are the competitors of Pega. As I told you, no competitor in the market is equally automated with as like Pega. Okay, so not even 50% code automated avaledu అందులో కూడా. Okay, so ఇందులో ఉన్న BPM tools most of
మోస్ట్ ఆఫ్ యూకి అసలు తెలియని కూడా తెలియదు, ఎందుకంటే ఇవి అసలు ఫేమస్సే కాదనమాట. కానీ ఇవన్నీ మార్కెట్లో ఉన్న బీపీఎం టూల్స్ టుడే. ఓకే, అండ్ సర్టిఫికేషన్స్ వైజ్ వస్తే కనుక సో 3 లెవెల్ ఆఫ్ మెయిన్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, సిఎస్ఏ, సిడబ్ల్యూఎస్ఏ, ఎల్ఎస్ఏ. సో సిఎస్ఏ ఇస్ ద స్టార్టింగ్ వన్ అండ్ ఎల్ఎస్ఏ విల్ బి ద హైయెస్ట్ వన్. అండ్ ఇవన్నీ కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లో కొన్ని అదర్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. డెసిషన్ మేనేజ్మెంట్ ఉంటుంది, బిజినెస్ అనలిస్ట్ ఉంటుంది, యూఏ స్పెషలిస్ట్ ఉంటుంది, సో రోబోటిక్స్ ఉంటుంది. సో ఇలాంటి సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో అవి జస్ట్ ఊరికే మీ స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, కానీ ఇవైతే ఈ 3 అయితే మేజర్ అన్నమాట. ఓకే, మీకు ఇంటర్వ్యూస్ కాల్స్ లేదంటే మీ ఎక్స్పీరియన్స్ డిసైడ్ చేసేది ఈ సర్టిఫికేషన్ లెవెల్స్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? సో దిస్ ఈస్ ద బేసిక్ ఓవర్వ్యూ ఆఫ్ పెగా. సో మీకు జస్ట్ ఇంకా ఏమన్నా నార్మల్ ఎనీ కైండ్ ఆఫ్ సిలీ డౌట్ అని ఫైన్. సో డౌట్స్ ఉంటే మీరు డిస్కస్ చేయొచ్చు, లేదంటే ఇప్పుడు కంటిన్యూ చేద్దామన్నా చేద్దాము. చెప్పండి. ఈ సర్టిఫికేషన్ అంటే అసలు మన పెగా నేర్చుకున్న తర్వాత వన్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ సార్? ఇది ఒక ఎగ్జామ్ లాగా అన్నమాట. సర్టిఫికేషన్ అనేది ఒక ఎగ్జామ్ లాగా. సో కంప్లీట్ ట్రైనింగ్ తీసుకున్నాక సర్టిఫికేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు చేయాల్సి వస్తుంది. సో నేను దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు కాల్ రికార్డ్ అవుతుంది, సో దీని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను తర్వాత. మీరు నాకు పర్సనల్గా మాట్లాడండి, లేదంటే కాల్ అయిపోయింది లాస్ట్లో రికార్డింగ్ ఆఫ్ చేసి మాట్లాడుకుందాం పోనీ అందరితో, నో ఇష్యూస్. సర్టిఫికేషన్ గురించి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ కంటిన్యూ, విల్ డిస్కస్. లేదు కంటిన్యూ చేద్దామన్నా చేద్దాము, లేదా ఇవాళకి ఆపేద్దామన్నా మీ ఇష్టం. ఏమంటారు? కంటిన్యూ చేద్దామా? ఓకే. So finally, as I'm telling you, Pega is one automated BPM tool which is mainly used to develop internal web applications. Suppose మీరు ఒక సిటీ బ్యాంక్ అప్లికేషన్ లో వర్క్ చేస్తున్నారు అనుకున్నారు. So let us say you are working in a Citibank application. So as I told you, each and every organization will be having n number of internal applications. So let's say my Citibank application is having these many things, like 4. So one for account creation portal, one is like for credit card management, one is for loans, one internal portal for salary management. Likewise, n number of internal applications will be there. Suppose if we join this in Citibank organization, and if your manager is asking you to develop the first portal like account creation, so the basic things what you will be creating it here. So you will be just creating basic things like first name create chesi daniki oka control pedtaru. So last name should be there, mobile number, mail id, gender, so likewise. So these will be the basic things what will be required not to capture the details from any of the internal application. So once you are done designing with this account creation portal, then you will be asked you to work on the next portal. Okay, even in the next portal also we will be having same requirements. So there also you will be again designing each and everything, and in the next portal also you will be designing the same. So likewise you will be designing each and everything in all the internal tools, let us say. So once you are done with all the 4 applications, at the last you will be realizing that you are trying to do some repetitive work. So first application lo meer edaithe design chesaro, first name last name anedi edaithe design chesaro, last application lo kuda meer malli chestunarani meeku oka feeling vachindi. So there is some repetitive work happening in the background without your knowledge. So instead of we going for this much of repetitive work, సపోజ్ ఈ 4 కాకుండా నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ కూడా ఫ్యూచర్ లో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. సో వాళ్ళకి అక్కడ కూడా సేమ్ డేటా కావాలనుకుంటే అక్కడ కూడా మళ్ళీ క్రియేట్ చేయాల్సి వస్తుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ వీ గోయింగ్ ఫర్ రిపిటేటివ్ వర్క్ ఆల్ ద టైమ్, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు మేనేజ్ దిస్ డేటా ఇన్ వన్ లైబ్రరీ కైండ్ ఆఫ్ థింగ్, నేను ఒక కామన్ ప్లేస్ లో నేను క్రియేట్ చేసుకోవాల్సిన అన్ని నేను పెట్టుకుంటే కనుక అవి నేను అక్కడి నుంచి యూజ్ చేసుకోవడానికి నాకు చాలా ఈజీ అవుతుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ all the time for that
for the time perspective, if I just maintain everything in one library kind of thing, సో నేను ఒక సెపరేట్ ఒక చోట స్టోర్ చేసుకొని ఒక క్రియేట్ చేసుకొని నేను అక్కడి నుంచి నాకు ఏదైతే కావాలో ఆ పోర్టల్ సింపుల్ గా యూస్ చేసుకుంటే నాకు వెబ్ డిజైన్ ఈజీ అవుతుంది, రీయూజబిలిటీ కూడా ఈజీ అవుతుంది కదా. ఫ్యూచర్ లో నాకు ఏమన్నా ఇంకొక ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ అయింది అనుకోండి, సో లైక్ లేట్ ఫీ క్యాలిక్యులేషన్ అలా ఏమన్నా క్యాలిక్యులేట్ అయింది అనుకోండి, సారీ క్రియేట్ అయింది అనుకోండి, సపోజ్ నాకు అక్కడ ఏమన్నా ప్రాపర్టీ కానీ అక్కడ ఏమన్నా నేను క్రియేట్ చేసిన కాంపోనెంట్ అక్కడ యూస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సింపుల్ ఇక్కడ నుంచి యూస్ చేసుకుంటే సరిపోతుంది, మీరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో మీరు రిపిటేటివ్ వర్క్ చేసే బదులు మీరు ఒకసారి ఒక లైబ్రరీ కైండ్ ఆఫ్ థింగ్ లో మీరు సేవ్ చేసుకుంటే మీరు అక్కడి నుంచి మీకు ఏది కావాలనుకుంటే అది మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. సో మీకు ఇప్పుడు కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఈ రిక్వైర్మెంట్ లో జెండర్ తో పాటు దాని కింద ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఒక ఆప్షన్ కూడా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. Okay, so if we get a requirement to add any of the particular component specific to that application, so expected credit card limit అనేది ఓన్లీ దీనికి రిలేటెడ్. సో అకౌంట్ క్రియేషన్ పోర్టల్ కి అక్కర్లేదు, లోన్స్ కి అక్కర్లేదు, శాలరీస్ కి అక్కర్లేదు ఫ్యూచర్ లో కూడా మోస్ట్లీ. సో ఇన్ దట్ కైండ్ ఆఫ్ ప్రాస్పెక్ట్ వాట్ విల్ బి డూయింగ్, విల్ బి క్రియేటింగ్ దట్ పర్టికులర్ కాంపోనెంట్ ఓన్లీ ఇన్ దిస్ ఇంటర్నల్ అప్లికేషన్ కదా. అలా కాకుండా నేను ఫ్యూచర్ లో ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనే ఒక పోర్టల్ ఒక కాంపోనెంట్ ని నేను క్రెడిట్ కార్డ్ లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు కొత్తగా ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు. సో ఆర్గనైజేషన్ లో ఏమేమి ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉన్నాయో మీకు తెలియదు, మీకు సింపుల్ గా క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఇచ్చి మీరు దీని మీద ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నది మీ క్లాస్ లో ఇంకొక కాంపోనెంట్ యాడ్ చేయండి, లైక్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఒకటి యాడ్ చేయండి అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, సో ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఓన్లీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ లోనే మేజర్ గా యూజ్ అవుతుంది, వేరే చోట యూజ్ అవ్వకపోవచ్చు. అందుకని మీరు డైరెక్ట్ గా క్రెడిట్ కార్డ్ పోర్టల్లో అది క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకుంటారు, దట్ ఈస్ ఫైన్ ఆ కేసులో. అలా కాకుండా మీరు అది అయిపోయింది, దాని తర్వాత మీకు వచ్చే రిక్వైర్మెంట్ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి కూడా మీరు యాడ్ చేయండి ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ కింద అని అన్నారు అనుకోండి, ఏం చేస్తారు, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది ఒక జనరిక్ థింగ్ లా మీకు అనిపిస్తుంది, మీరు అక్కడ క్రియేట్ చేసేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ పోర్టల్లో మీరు డైరెక్ట్ గా ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకుని జస్ట్ టెక్స్ట్ బాక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని యూజ్ చేసేసుకోవచ్చు. కానీ తర్వాత మీరు లోన్స్ క్రియేషన్ పోర్టల్లో కూడా మీరు ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అనే కాంపోనెంట్ ప్రాపర్టీని మీరు క్రియేట్ చేయాలి అనుకోండి, సో అక్కడ ఏం చేయాల్సి వస్తుంది, మీరు అక్కడ కొత్తగా క్రియేట్ చేసి మళ్ళీ కొత్తగా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకే కాంపోనెంట్ ని మీరు డిఫరెంట్ అప్లికేషన్స్ లో క్రియేట్ చేసుకునే బదులు మీకు ఏదైతే జనరిక్ అనిపిస్తుందో, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ జనరిక్, ఈ అప్లికేషన్ లోనే కాకుండా వేరే చోట కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు జనరిక్ అనిపించిన కాంపోనెంట్స్ అన్నిటిని మీరు ఒక లైబ్రరీ కైండ్ ఆఫ్ థింగ్ లో పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ నుంచి మీకు ఏది కావాలంటే అది మీరు యూజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో పెగా మీద కూడా బర్డెన్ తగ్గిపోతుంది. సో ఒకటే ప్రాపర్టీ ఒకటే కాంపోనెంట్ ని నేను 10 అప్లికేషన్స్ కోసం క్రియేట్ చేసుకుంటే డేటాబేస్ లో 10 డిఫరెంట్ రికార్డ్స్ పడిపోతాయి, సో బర్డెన్ పడిపోతుంది. అలా కాకుండా ఒకే చోట పెట్టుకుని నేను జస్ట్ యూజ్ చేసుకుంటే అది చాలా బెస్ట్ వే ఆఫ్ డిజైనింగ్ అండ్ పెగా మీద కూడా లోడ్ తగ్గిపోతుంది. ఒకసారి మీరు ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యాక మీకు ఒక ఆపరేటర్ ఐడి అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఆపరేటర్ ఐడి అంటే జస్ట్ లైక్ ఎన్ ఎంప్లాయ్ ఐడి అనుకుందాం, లెటెస్ట్. సో ఎంప్లాయ్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. సో ప్రతి డెవలపర్ ప్రతి ఒక్క పర్సన్ కి పెగా యాక్సెస్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. సో మీ ఆపరేటర్ ఐడితో మీరు ఎలా రూల్స్ క్రియేట్ చేస్తున్నారు, మీరు ఎలా డిజైన్ చేస్తున్నారు, సపోజ్ మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ అనే ఒక ప్రాపర్టీ కాంపోనెంట్ ని మీరు క్రెడిట్ కార్డ్ లోనే క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే మెయిన్ ఫ్రేమ్వర్క్ లో మెయిన్ లైబ్రరీలో క్రియేట్ చేస్తున్నారా, అలా కొన్ని బెస్ట్ వే ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్స్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా లేదా అనేది పెగా ఒక కాంపిటెన్స్ స్కోర్ డిసైడ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ఆపరేటర్ ఐడి యువర్ కాంపిటెన్స్ స్కోర్ విల్ బి ఆటోమేటికలీ క్యాలిక్యులేటెడ్ బై పెగా పోర్టల్. ఓకే, పెగా డిజైనర్ స్టూడియో పెగా పోర్టల్ ఆటోమేటిక్ గా మీ ఆపరేటర్ ఐడి కొన్న కాంపిటెన్స్ స్కోర్ డిసైడ్ చేస్తుంది మీరు బెస్ట్ వే ఆఫ్ డిజైనింగ్ ఫాలో అయితే కనుక. సో యూజువల్లీ 80 to 90 ఉంటుంది అనమాట, ఎవరికైనా 100 ఎవరికి ఉండదు, యూజువల్లీ 80 to 90 మీరు బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అయితే 80 to 90 అండ్ దట్ ఈస్ ద వెరీ బెస్ట్ స్కోర్. అంతకంటే తక్కువ ఉంటే కనుక మీరు స్టాండర్డ్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అన్నట్టు. మీరు ఫర్ దట్ రిక్వైర్మెంట్స్ మీరు రిక్వైర్మెంట్ తెప్పించగలరు, టైం బీయింగ్ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కాంప్లైంట్ స్కోర్ లో చూస్తే మీకు తర్వాత మీరు సరిగ్గా కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేదు, ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఒకటే కాంపోనెంట్ మీరు 10 ప్లేసెస్ లో యూజ్ చేస్తున్నప్పుడు మీరు
ఫ్రేమ్వర్క్ లో అరే లైబ్రరీలో యూస్ చేసుకుంటే మీకు ఇంకా బెస్ట్ గా ఉండేది కదా. సో అలాంటి ఫ్యాక్టర్స్ బాగా కన్సిడర్ అయ్యి కాంప్లైంట్ స్కోర్ అనేది ఒకటి డిసైడ్ అవుతుంది. మీకు ఒకసారి లాగిన్ అయ్యాక మీకు ఆపరేటర్ ఐడీస్ నేను క్రియేట్ చేస్తాను, లేదా మీరే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది చేశాక మీరు మీ కాంప్లైంట్ స్కోర్ ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు. నేను తర్వాత చూపిస్తాను ఇదంతా. సో ఫైనల్లీ ఏం చెప్తున్నానంటే, ఏమన్నా కాంపోనెంట్ ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే, ఏదో ఫస్ట్ నేమో లాస్ట్ నేమో ఏమన్నా టెక్నికల్ ఏమన్నా కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలనుకుంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్కోప్ ఆఫ్ దట్. ఓకే, మీరు క్రియేట్ చేస్తున్న కాంపోనెంట్ ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్ లోనే యూజ్ అవుతుందా, లేదు అనుకుంటే ఇన్ ఫ్యూచర్ లో ఇంకా వేరే చోట కూడా యూజ్ అవుతుందా మీరు ఆలోచించాలన్నమాట. సో ఇన్ ఫ్యూచర్ లో వేరే చోట కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కామన్ థింగ్ లో క్రియేట్ చేసుకోవాలి. కామన్ థింగ్ లో క్రియేట్ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఓన్లీ ఇక్కడే యూజ్ అవుతుంది, అండ్ దట్ మీరు బై ఛాన్స్ ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేశారు అనుకోండి, ఈవెన్ దెన్ మీకు రిక్వైర్మెంట్ తో ఎలాంటి ఇష్యూ రాదు, అవుట్పుట్ తో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అక్కడి నుంచి మీరు ఇక్కడ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోకపోవచ్చు వేరే చోట కూడా. సో ఇక్కడే క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఇక్కడ చేసుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు స్కోప్ ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, యాజ్ ఎ డెవలపర్ బిఫోర్ క్రియేటింగ్ ఎనీ కాంపోనెంట్ యూ హ్యావ్ టు జస్ట్ ఐడెంటిఫై ద స్కోప్. If that is being used only into that particular internal application, you can straight away create there. Else if you feel that particular component will be useful in the multiple internal applications, then you have to straight away go ahead and create it in the library. Okay, from the library you can able to retrieve it back, or you can able to just use it from there. So technically we call this library kind of thing as framework application. Okay, so framework application is an application which will be holding all the reusable components there, and all these internal applications are called as an implementation applications. Okay, so I have these many implementation applications and I have one framework application here. So if you want me to redesign this, I can do that. So suppose this is my Citibank organization and I'll be having one framework application here and n number of implementation applications. సో బోర్ ఫీల్ అవుతే చెప్పండి, ఎందుకంటే మనం కంటిన్యూ చేసి వేస్ట్. ఫస్ట్ క్లాస్కి ఎంత ఎందుకు అనుకుంటే రేపు కంటిన్యూ చేద్దాం, ప్రాబ్లం లేదు. సో దిస్ ఈజ్ మై Citibank application and this is my framework application, and all these are my implementation applications. Okay, so if I just redesign the earlier figure, I can able to draw it like this. So Citibank application ఒక framework application ఉంది, and that framework application is connected to 4, and in future if I want to have it connected to next implementation applications also we can do that. Just a framework లో కనెక్ట్ చేసుకొని కూర్చోండి సరిపోతుంది. So all the components what you feel seems to be reusable, you have to create it in the framework application, and if you feel anything specific to that particular implementation you can straight away create it there. Okay, so once we have it ready in the framework application, what are all the implementation applications connected to it can able to make use of that particular components. Okay, suppose 10 properties create చేసుకున్నాను లేదా 10 sections create చేసుకున్నాను ఏదైనా, సో ఒక రూల్ నేను ఇందులో యూస్ చేసుకోవాలని చేసుకోవచ్చు లేదా అన్ని యూస్ చేసుకోవచ్చు. అలా so this will be considered as a parent, this will be considered as a child. Based on the parent-child relationship we can able to have the data retrieved from there. Okay, having this framework application is just a recommendation from the from the Pega. Okay, so Pega just recommends us to go for framework application creation, so it is not mandatory. So there are many projects today where there are 3 to 4 framework application, and there are many projects where there is no framework application at all. They will be directly having it created on the implementation application only. So most of the Australian projects also they will not be having framework applications, they will be directly having implementation application. So they will be creating the components there itself and they will be making use of it. There will be n number of applications without framework also. Okay, but PRPC recommends us to go, sorry, I'll tell you what is PRPC in coming class, but Pega recommends us to go for one framework application at least. Okay, so there might be n number of framework applications also. Okay, suppose this Citibank application is having one more framework application, so I'll take 2 more minutes.
So I can have one more framework application connected to the Citibank. If I feel the components what I'm creating here may not be relevant to this framework application, we can have it created separately. Okay, so there will be another framework application, and if I have few implementation applications connected to the framework application, those can able to retrieve the data from that framework application only. So that is the concept of inheritance. So that I'll tell you very clearly in coming classes without you having a single knowledge. Okay, so this is framework 1 and this is framework 2. So all the implementation applications connected to framework 1 can able to retrieve the data from that framework application only, and similarly in this case also. So this is the importance of framework application. So purpose of framework application is to maintain the reusability. So reusability ఉంటే ఆటోమేటిక్ గా పర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది, లోడ్ కూడా తగ్గిపోతుంది PRP పెగా మీద. ఓకే, క్లియరా? So do you want me to continue or you want me to stop? It's up to you. ఫస్ట్ డేకి చాలు అనిపిస్తుంది నాకైతే. మీకు కంటిన్యూ చేద్దామా ఆపేద్దామా? Okay, that's fine. We'll stop it here.